సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పొలాలను పరిశీలించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ కార్యక్రమంలో జడ్పీటీ సభ్యులు మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, ఎంపీటీసీ సుధాకర్, మాజీ సర్పంచ్ ఢిల్లీ రామారావు, మాజీ ఎంపీటీసీలు సాయిలు, నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షులు మదన్, యూత్ నాయకులు మహేష్, శేఖర్, రైతులు లచ్చ, వెంకటి, రాయనర్సు, అఖిల్, మైలేష్, నర్సింహ్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం అనేది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గుండెకాయ వంటిదని, గతంలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఇక్కడ ఉండేదని, ఆయకట్టు పెరిగిన తర్వాత ఒక 30 ఏళ్ల నుండి జగిత్యాల ప్రజలు నీటి కొరత చూడడం జరిగిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎస్ఆర్ఎస్పీ నీటిని కరీంనగర్ వరకు ఆపి కిందికి కాళేశ్వరం నీటిని వదలడం జరిగిందని గుర్తు చేశారు. దానివల్ల మన ప్రాంతంలో నీటి కొరత లేకుండా పచ్చని పంటలు పండాయని, విస్తీర్ణం పెరిగి 25,000 ఎకరాల నుండి 63,000 ఎకరాలకు పెరిగిందని ఆయన అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందకపోగా నేడు పెట్టుబడి పెట్టిన పంట కూడా చేతికి రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 లోనే నీటి కొరత ఉంటే మిగతా నాటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. హరీష్ రావు తప్పుడు మాటలు మాట్లాడారని జీవన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గం అంటేనే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఒక గుండెకాయ లాంటిది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టినప్పటి నుండి కూడా జగిత్యాల పట్టణంలోనే చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు అవన్నీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక మంచి ఆయకట్టు ప్రాంతంగా గతంలో దాదాపు 1975-78లో కాలువలన్నీ కూడా తవ్వడం జరిగింది. రాను రాను ఆయకట్టు పెరిగిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ నీటి కటకట అనేది రైతులు చూసింది. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏదైతే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఉంటాయో అవి కరీంనగర్ యువతల వరకే ఉంచేసి కరీంనగర్ నుండి కిందికి మన కాళేశ్వరం నీళ్ళు వదలడం జరిగింది. దాని వలన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద బాల్కొండ కావచ్చు, మెట్పల్లి కావచ్చు, మా జగిత్యాల నియోజకవర్గం కరీంనగర్ వరకు కూడా పచ్చని పంట పొలాలతోటి ఒకనాడు జగిత్యాల నియోజకవర్గంలో నేను రాజకీయాలకు రాకముందు, అంటే తెలంగాణ రాకముందు 20,000 ఎకరాలు ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో 60,000 ఎకరాలు పొలాలు వేసారు. 3 అంతలు. అది ఏ ఊరికైనా వెళ్తుంది మాకు. కొన్ని గ్రామాలు నానాయకట్టు జగిత్యాల పక్కకు అంతరంగా ఉంటుంది, కాలువ పక్కకు ఉన్న వల్ల 100 ఎకరం వేసిన ఇప్పుడు 800 ఎకరాలు ఎత్తుంది. రాయకల్ మండలంలో ఒక 6,000 ఎకరాలు పెరిగింది. బీర్పూర్ సారంగాపూర్ మండలంలో ఒక 10,000 ఎకరాలు పెరిగింది. అంటే ఈ రకంగా ఎన్ని పెరిగినా కానీ నీళ్ళు ఇచ్చినాం, ఎండిన పంటలు ఎక్కడ కనబడలే. దురదృష్టం ఈ సంవత్సరం కేసీఆర్ గారు పదవి దిగినరో లేదో ఇవాళ ఈ కరువు చూస్తున్నాం, పడిపోతా ఉన్నది. తప్పు అయిపోయింది, గింజ కాలే, దీన్ని పొట్టకొచ్చింది అంటారు. ఇక నెక్స్ట్ ఈనాలే, అంటే ఇప్పుడు గర్భవతి లాగా ఉంది, తర్వాత ప్రసూతి కావాలి, వాటినక గట్టి పడాలి. ఇది మరి పొట్ట మీద అంటారు, ఎండిపోయింది, తప్పు అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో వదిలేసింది, ఒక్క చుక్క వచ్చే పరిస్థితి లేదు. మరి ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు. మరి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో అది ఆలోచించాలి రైతాంగం, నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారు తప్పుడు వార్తలు చెప్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు. హరీష్ రావు గారు కాదు తప్పుదోవ పట్టించింది, మీరు గతంలో కాళేశ్వరం పనికిరాదు అని చెప్పి తప్పుదోవ పట్టించింది జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. జగిత్యాలలో సీనియర్ నాయకుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం మీడియా ద్వారా ప్రతి వాళ్ళు చూసారు. మరి ఇవాళ కాళేశ్వరం మోగనే ఇవాళ ఈ నీటి కటకట ఏంది? కాళేశ్వరం మోగనే కటకట వచ్చేసింది. కాళేశ్వరం ఉన్నన్ని రోజులు మనం సమృద్ధిగా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నిండింది, గంగ బారింది. మా దగ్గర గోదావరి రోడ్డుకు గ్రామాలు కొట్టుకుపోయేంత వరద వచ్చింది, చెరువులన్నీ నిండినాయి, వర్షాకాలం మంచి పంటలు పండినాయి. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి నిండిన తర్వాత ఎండాకాలం కాళేశ్వరం నీళ్లు కిందికి వదిలి ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళను మనం ఆపుకొని మనం ఈ చెరువులన్నీ నింపుకున్నాం. ఇప్పుడు మనం నిలబడి హనుమంతరావు అనుకుంటా కావచ్చు, నీ పోష అనుకుంటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అంతా రైతులున్నారు, రాజకీయ నాయకులం కాదు, మా రైతన్నన్నారు. వాళ్ళని మళ్ళీ ఏ మీడియా వచ్చైనా అడగచ్చు, మా తమ్ముని వెంకటేశ్వరి కావచ్చు, ఇంకెవరైనా. ఈ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఈయన రైతు ఇవాళ ఎకరం పొలం ఎండిపోయి బాధపడుతూ ఉన్నాడు.